శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 5వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా మాటలు చెవినబట్టుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 5వ కీర్తన మొదటి వచనములో, యెహోవా నా మాటలు చెవినబెట్టుము. దేవుడు మానవుల మాటలు వినే దేవుడై ఉన్నాడు. మానవులకు అనేక మాటలు వస్తూ ఉంటాయి. ఆపద వేళలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందుల్లో ప్రభువా నన్ను ఆదుకొనుము, నాకు సహాయం చేయము అని మనము దేవునితో మాట్లాడుతూ ఉంటాం. అంత మాత్రం కాదు, కానీ హృదయములో నుండి వచ్చినటువంటి ఆవేదనకరమైన, బాధాకరమైన మాటలను దేవుడు విని నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును, ఆశీర్వాదం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండవలనని లేఖనాలను చూడగలం. మృదువైన మాట మరి కోపము చల్లార్చును అని చూడగలం. సామెతల గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను అనేక సామెతల్లో రాస్తూ మానవులకు దేవుడు చక్కటి జ్ఞానమును, చక్కటి వివేచనను అనుగ్రహించాడు. మరి లెస్సైన జ్ఞానము కలిగి మంచి మాటలతో ఈ లోకంలో జీవించాలి. మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండవలను అని సెలవిచ్చిన మాట చూడగలం. కాబట్టి మన దైనందిన విశ్వాసన జీవన ప్రయాణంలో చక్కటి మాటలు మాట్లాడుతూ ప్రభువుకు మహిమ తెచ్చేవారుగా సంఘములో, సమాజంలో సిద్ధపడాలి. సమాజం వారికి మేలు చేసినటువంటి సమయోచితమైన జ్ఞానము చేత నింపబడి ఈ లోకంలో, సంఘంలో మనం వర్ధిల్లాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికి అనుగ్రహించి నడిపించి దీవించిన గాక. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తుండగా మీ మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.